ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అనవలోచిత ఆలోచనతోటి ఓబీసీలో ఇతర మతస్థులను చోటు ఇవ్వాలి అనే సంకల్పంతో నిర్ణయం తీసుకున్నది. దానికి కూడా న్యాయస్థానం కూడా ముట్టికాయలు వేసి ఇది సరైనది కాదు, భారత రాజ్యాంగంలో కూడా ఎక్కడ లేదు అని చెప్పేసి ఆమెకు కులంకషంగా వివరించి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అది పరిగణలోకి తీసుకోకుండా మమతా బెనర్జీ గారు మేము తీసుకున్న నిర్ణయానికి మేము న్యాయ పోరాటం చేసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి మరి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఇది భారత దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. ఇటువంటి ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు కూడా అవలంబిస్తే దేశ ప్రజలంతా మిమ్మల్ని చీకొట్టే రోజులు దగ్గర పడ్డాయి. గతంలో కూడా ఎన్నో అవమానాలకు గురైనారు. కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు ఒక స్త్రీమూర్తిగా ఒక మాతృమూర్తిగా మేము కొనియాడుతున్న సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ భారత ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మీ అవినీతి రహిత ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మీరు మాట్లాడితే గొడ్డలు పెట్టు లాంటిది అని చెప్పేసి మీరు కూడా మరోసారి హెచ్చరిస్తున్నాం. జై భారత్, జై భారత్.